హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి ఫ్లిప్కార్ట్ నుంచి మన రెగ్యులర్గా కిచెన్లో వాడుకునేటువంటి మంచి ఐటమ్స్తో అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. సింపుల్ వీడియో, చిన్న వీడియో, కానీ చాలా హెల్ప్ఫుల్ అయ్యేటువంటి వీడియో అని నేను చెప్తానండి. సో ఇదైతే కనుక కేరళ ఐటమ్, చాలామందికి ఐడియా ఉంటుంది. కేరళ ఐటమ్ పుట్టు ఇప్పుడు వాళ్ళొక్కలే తినరు కదా, జనరల్గా అందరూ కూడా ఫేవరెట్ ఐటమే. బికాజ్ ఇది ఆవిరి మీద మనం ఉడకపెడతాం కాబట్టి ఇది చాలా హెల్తీ రెసిపీ. దీన్ని డిఫరెంట్ వేస్లో అయితే కనుక చేసుకుంటారండి. అంటే జనరల్గా మేము ఎలా తింటామో చెప్తాము. మేము తక్కువ తింటాం యాక్చువల్గా. మేము ఏం చేస్తామంటే కుక్కర్లో కొంచెం వాటర్ వేసి పెట్టేసి లాక్ చేసేస్తాం. మామూలుగా విజిల్ పెట్టే ప్లేస్లో దీన్ని పెడతామండి. పెట్టేదంతా కూడా అందరు ప్రాసెస్ ఒకటే, కానీ ఎక్కువ క్వాంటిటీ తినే వాళ్ళకైతే కనుక పెద్ద పుట్టు మేకర్స్ అయితే ఉంటాయి. కొంచెం చిన్నగా అలవాటు చేసుకుందాం అనుకునే వాళ్ళకి, ఆవిరి మీద ఐటమ్స్ కొంచెం తక్కువ తినే వాళ్ళకైతే కనుక ఇలాంటిది సరిపోతుంది అనమాట. నన్ను అడిగితే ఒక్క గుప్పుడే రాగి పిండి అండి. దీంట్లో ఎక్కువ క్వాంటిటీ పట్టదు అండ్ ప్రెస్ చేయకూడదు. ఓన్లీ ఒక గుప్పుడు మన చేతితో ఎంతైతే క్వాంటిటీ ఉంటుందో ఆ క్వాంటిటీ రాగి పిండి. హెల్తీ రెసిపీ చేసుకోవచ్చు అంతే. మేము తినే ప్రాసెస్ చెప్తున్నాను. దీనిలో కూడా చాలా వెరైటీలు చేస్తారు. అంత పచ్చి కొబ్బరి తురుము, అలాగే కొంచెం స్వీట్ కోసం అనేసి అయితే కనుక మేము ఇంత తురిమిన బెల్లం అయితే కనుక వేస్తామన్నమాట. ఈ మూడు మంచిగా మిక్స్ చేసేసి కొంచెమే ఇట్లా వాటర్, ఆల్రెడీ కొబ్బరి తడి ఉంటుంది, ఆ ఆవిరికి బెల్లం అనేది మళ్ళీ మనకి తడిలాగా స్ప్రెడ్ అయ్యి మంచిగా అయితే కనుక ఆ స్వీట్ అనేది మొత్తం ఆల్రెడీ అప్లై అవుతుంది ఫుడ్కి. అయినా కానీ కొంచెమే అదంతా కూడా మిక్స్ అయ్యేదానికైతే కనుక అట్లా కొంచెం ట్యాప్ చేసి వేరే బౌల్లోనే కలుపుకోవాలి. యాక్చువల్గా ఒక చిన్న గిన్నెలో కలిపేసేసుకుని దాన్ని అలా వేసేసుకుంటాం అంతే. ఇది పెట్టి ఇది ఉంది కదండి, జాలి, దీని మించి అయితే కనుక మనకి ఇక్కడ నుండి ఆ కుక్కర్లో నుంచి అయితే కనుక ఆవిరి అనేది మనకి దీనిలో వస్తుంది. అది ఈవెన్గా రావడానికి మనకి ఇదైతే కనుక ఈ హోల్స్ ఏదైతే ఉంటుందో అది మనకి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. దీని మీద అయితే కనుక మన ఆ పౌడర్ ఏదైతే మనం మిక్స్ చేసామో అది పెడతాము. కొంచెం ఖాళీ అయితే వదిలిపెట్టుకోవాలన్నమాట. కొంచెం అది ఇట్లా ఉడుకుతుంది కదా, దానికి ఆ స్పేస్ ఇవ్వాలి మనము. ఆ తర్వాత ఇది మనం మూత పెట్టుకోవడమే. దీన్ని అయితే కనుక ఆ కుక్కర్ విజిల్ ప్లేస్లో దీన్ని పెట్టేస్తాం మనం. ఓకే, ఇది కొంచెం అయితే కనుక మనకి అంత పుట్టులాగా అవుతుందండి, బాగానే ఉంటుంది. అంతవరకు అయితే మనం ఈజీగా స్నాక్ ఐటమ్గా తినొచ్చు, ఈవినింగ్లో లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐటెంలో అయితే కనుక తినొచ్చు. అంటే క్వాంటిటీ ఎక్కువ తినే వాళ్ళకి కాదు, కానీ అంత అవుతుంది కాబట్టి స్నాక్ ఐటమ్ లాగా అయితే కనుక సరిపెట్టుకునే వాళ్ళకి ఇది సరిపోతుంది. అలా పెట్టేసామంటే ఇక్కడ మీకు ఒక 3 హోల్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా మీకు మూత పైన ఇక్కడ చూడండి. ఓకే, సో ఈ వీటిలోంచి అయితే కనుక ఆవిరి అనేది కూడా బయటకు వెళ్తూ ఆవిరి మీద అయితే కనుక చక్కగా కుక్ అయ్యి మనకు ఒక కేరళ ఐటమ్ పుట్టు ఫేమస్ అయితే కనుక ఐటమ్ అనేది రెడీ అయిపోతుంది. కాస్త నెయ్యి వేసుకొని తినొచ్చు, నెయ్యి అలవాటు లేకపోతే కూడా నార్మల్గా కూడా తినొచ్చు, అది ఇంకా మన చాయిస్. సో కొంతమంది ఏంటంటే బెల్లం వేసుకోరు కదా, అలాంటి వాళ్ళైతే కనుక మనకి చట్నీతో అలాంటి వాటితో కూడా కాంబినేషన్ టచ్ చేసుకొని తింటారు. రాగి పిండి ప్లేస్లో వేరే వేరే పిండిలు కూడా అయితే కనుక కలుపుకుంటూ ఉంటారు. ఇక అది రకరకాలు యూట్యూబ్ సెర్చ్ చేస్తే కూడా బోల్డ్. ఇదైతే కనుక అండర్ బడ్జెట్ అండి, క్వాలిటీ నాకు బాగానే అనిపించింది. చిన్న ఐటమ్, హెల్దీ రెసిపీస్ కోసం డెఫినెట్గా అయితే కనుక మీరు చూడవచ్చు. నెక్స్ట్ అయితే కనుక అండి, ఇది వచ్చే ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఫిల్టర్ కాఫీ మేకర్ అనమాట. మీకు ఇది ప్రీమియం క్వాలిటీ ఉంది. నేను 2 తీసుకున్నాను అనమాట, నెంబర్ వచ్చేసి. ఇది కూడా చాలా ఫిల్టర్ కాఫీ తాగే వాళ్ళకి మంచి మనసుకు కనెక్ట్ అయ్యేటువంటి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అండ్ కాఫీ లవర్స్ కూడా పక్కా నచ్చుతుందండి. ఇది కూడా అంతే, చాలా ఈజీ అండి. నేను ఎలా పెడతానో చెప్తాను. క్వాంటిటీ దీంతోనే పెట్టుకుంటా, ఎందుకంటే ఎక్కువ పెట్టేసి బాగా వేడి పెట్టుకుని కూడా ఆ నీళ్ళు మనం ఏం చేసుకోలేం కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ వరకు వాటర్ని నేనైతే కనుక వాటర్ తీసేసుకుంటానండి. తీసుకుని నేను పెట్టుకుంటాను. అలా పెట్టుకున్న తర్వాత ఆ మరిగే నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటికైతే కనుక మనం ఏం చేయాలంటే ఇది పెట్టేసేసుకుని పక్కన దీంట్లో ఇక్కడ మనం అయితే కనుక అంటే మీరు తాగే స్ట్రాంగ్నెస్ కాఫీని బట్టి అయితే లైక్ అంటే ఎక్కువనే పెద్ద చెంచాతోనే 2 లేకపోతే 3 దాన్ని బట్టి అయితే కనుక స్ట్రాంగ్నెస్ డిపెండ్స్. నేను 2.5 వరకు వేసుకుంటాను. నేను వేసేసిన తర్వాత ఆల్రెడీ నాది వేరే ఉంది, షార్ట్ వీడియోలో చూపిస్తా, అది కూడా నేను చేసి చూపిద్దాం అనుకుంటున్నాను రెసిపీ కూడా. ఇదైతే కనుక ఆ పౌడర్ ఎప్పుడు ప్రెస్ చేయకూడదు అండి, లూజ్గానే అలా వేసేసేయాలి అంతే. దాన్ని ఏం చేయకూడదు, మనం ట్యాప్ చేయడం కానీ నొక్కడం కానీ స్పూన్తో చేయకూడదు. జస్ట్ నార్మల్గా వేసిన తర్వాత దీన్ని కొంచెం అలా పెట్టేసి ఇలా వదిలేయాలి దాని మీద పౌడర్ పైన. ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళిపోయి దీని మీద ఇలా పెట్టేసుకుంటాం అనమాట. ఇంకా దీన్ని పట్టుకోవద్దు, ఇక కాలుతుంది మళ్ళీ తర్వాత. వన్స్ మనం సెట్ చేసేసుకుని ఇప్పుడు బాయిల్ అవుతున్నటువంటి ఆ హాట్ వాటర్ ఏవైతే ఉన్నాయో అవి అయితే కనుక దీనిలో మనం పోసేస్తాము. ఆల్రెడీ నా హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఛానల్లో ఫిల్టర్ కాఫీ రెసిపీ ఇచ్చానండి. ఐ థింక్ 300K+. మీరు కావాలంటే వెతకండి, ఖచ్చితంగా కనపడుతుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే పెట్టాను అనమాట ఫిల్టర్ కాఫీ. సో ఇన్నాళ్ళకి మళ్ళీ ఇది నా సెకండ్ వీడియో అని చెప్పొచ్చు. ఇంకా నీళ్ళు ఇక్కడ వరకు పోసేసుకున్న తర్వాత అండి మీరు మూత పెట్టేసుకోండి.
ప్రీమియం క్వాలిటీ ఉందండి. నా దగ్గర ఉన్న క్వాలిటీ కన్నా కూడా ఇది చాలా సాలిడ్గా ఉంది యాక్చువల్గా ఈ ఫిల్టర్ కాఫీ మేకర్. అట్లీస్ట్ ఒక 1 అవర్ అండి, అంటే హాఫ్ అన్ అవర్ వరకు అయితే మీకు ఒక 1 కప్ వరకు అయితే వస్తుంది. బట్ కంప్లీట్గా దిగాలి అంటే మాత్రం మీకు ఒక 3 అవర్స్ అయితే పడుతుంది. సో మీరు ముందు ఫిల్టర్ కాఫీ తాగాలనుకున్నప్పుడు అయితే మాత్రం కాస్త ఎర్లీగానే మనం వాటర్ పెట్టేసుకుని అయితే కనుక పక్కన పెట్టేసుకోవాలి. సో నిదానంగా ఇక్కడున్న డ్రాప్స్లోంచి చిన్నగా అయితే కనుక వాటర్ని మనకి ఆ లోపల వేడి నీళ్ళకి ఆ కాఫీ అనేది బాయిల్ అవ్వుకుంటూ ఒక్కొక్క డ్రాప్గా దీనిలో అయితే కనుక మనకి జమ అవుతుంది. సో అప్పుడేం చేస్తాం, మనం చల్లారిపోయిన తర్వాత దీన్ని తీసేసుకుని దీనిలో ఉండేటువంటి ఏదైతే మనకి వచ్చినటువంటి ఫిల్టర్ కాఫీ ఇది ఉంటుంది కదా, బ్లాక్ కాఫీ లాగా, దాన్ని మనం పాలతో మిక్స్ చేసుకుంటాం అనమాట. మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇదే మూత అయితే కనుక దీనికి కూడా వచ్చేస్తుందండి. యాక్చువల్గా నా దానికైతే వచ్చేస్తుంది, లేదండి దీనికి రావట్లేదు. యాక్చువల్గా దీనికి వస్తే బాగుంటుంది, ఇంకా కూడా నా దానికి వస్తుందండి. ఇది కొంచెం మేబీ వాడటం మీద ఏమైనా ఇది అవుతుందేమో తెలియదు, కానీ నా దానికైతే వస్తుంది అనమాట. వచ్చింది మేబీ వాడకం మీద కొంచెం మామూలు అవుతుంది. ఓకే, టైట్ ఉంది కొద్దిగా, బట్ టైట్ ఉంటే కూడా స్మెల్ పోకుండా ఉంటుంది. ఇదైతే కనుక ఓవరాల్గా దీన్ని ఇలా మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. పోసుకోవడానికి కూడా చక్కగా అయితే కనుక ఇచ్చారు. నాకు ఇది లేదు, నాది ప్లెయిన్. ఇదైతే కనుక నాకు బాగా నచ్చింది. సో ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది కాఫీ మేకర్ అనమాట. సో కొద్దిగా వాడితే ఇది మనకు కొంచెం ఫ్రీ అవుతుందండి. ఓవరాల్గా అయితే కనుక మనకి ప్రోడక్ట్ ఓకేనా. నెక్స్ట్ అయితే కనుక అండి నేను ఇంకొక ఐటెం చూపెడతానండి. నాకు ఈ చాకులు బాగా నచ్చాయి. సో రెగ్యులర్ యూజ్ మీద అయితే కనుక ఇంట్లో వాడుకోవడానికి తెప్పించాను వీటిని. 3 కలిపి మనకు ఒక ప్యాక్ చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది. సో బాగా షార్ప్ ఉన్నాయండి, అంటే లైక్ రెగ్యులర్ యూజ్ కోసమే తీసుకున్నాను యాక్చువల్గా ఇంట్లో. ఇవి కూడా మంచి హ్యాండిల్కి కూడా గ్రిప్ అయితే కనుక ఉన్నాయి. సో మీకు దీనిలో 3 వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా ఫ్లవర్ డిజైన్తో వచ్చాయి. మామూలుగా అయితే నా దగ్గర ఇది స్టీల్లే ఉందన్నమాట. అంటే 2 కూడా స్టీల్వే. ఇంతకుముందు కూడా నేను మీకు షేర్ చేశాను అనమాట. అప్పుడు నేను మీషోలో తీసుకున్నప్పుడు కూడా మీకు షేర్ చేశాను కదా. అందులో ఒకటి ఇరిగిపోయిందండి. ఇది ఇక్కడ ఇదైపోయి ఇరిగిపోయింది అనమాట. నేను చిలకడ దుంపలు కట్ చేస్తున్నప్పుడు కొంచెం గట్టిగా పట్టాను, అప్పుడు టపక్కున ఇరిగిపోయింది. అది షార్ప్ ఉంది, బట్ ఇరిగిపోతే ఇంకా నేనేం చేసుకోలేను అంటే పడేసాను అనమాట. సో చిన్నది ఒకటి నాకు షార్టేజ్ వస్తుంది. సో ఒకటే తీసుకుంటే మనకి లాస్ కదా, అందుకని కోంబో పెట్టుకున్నాను అనమాట. సో చిలకడ దుంపలాటికి మించి ఇలాంటిది వాడవచ్చు అని ప్లాన్ చేసి తీసుకున్నాను. బాగుంది, మంచి సాలిడ్గా ఉన్నాయి, నచ్చాయి నాకు చాలా బాగా. సో ఇది ఒక ఐటమ్ అనమాట. తీసుకోవడానికి రీజన్ కూడా చెప్పాను యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి ఇంకొక ఐటమ్ చూపిస్తాను. ఇది కూడా చాలా యూస్ఫుల్ అండి. ఇది పాలు అలాంటి వాటి ఏదైనా వేడి చేసుకోవాలనుకున్నా, కాయాలన్నా, పెరుగు తోడేయాలన్నా కానీ కోంబో 3లో అయితే కనుక మనకి సెట్ ఆఫ్ 3గా ఈ విధంగా వచ్చాయి. వీటి మీదకి ప్లేట్లతో కూడా కలిపి వచ్చాయన్నమాట ఇలా. ఓకేనా, ఇది కంప్లీట్గా లుక్. క్వాలిటీ బాగుందండి, మంచి సాలిడ్ ఐటమ్. ప్యాక్ ఆఫ్ 3లో వచ్చాయి. వీటి మీద కన్నిటి మీద కూడా మనకైతే కనుక ఇలా ప్లేట్లు కూడా వచ్చేసారు. ఇది నెంబర్ 9 ఉండింది, నెంబర్ 7, ఇది 9 ఉందండి, ఇదేమో 7 ఉంది. అలా సైజ్ వైజ్గా అయితే కనుక పెట్టున్నారనమాట. ఇది 8, ఓకే, ఇది 7. ప్యాక్ ఆఫ్ 3 బాగుంది, క్వాలిటీ వర్త్ బయింగ్. ఇది ఒక ఐటమ్ తీసుకున్నాను. సో ఇట్లాంటి వాటి కోసమే తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి ప్యాక్ ఆఫ్ ఇవి కూడా ఒక కోంబో లాగా అయితే కనుక ఉన్నాయన్నమాట. ఇవి గిన్నెలు. మీరు ఇది కాంప్లిమెంటరీ లాగా వచ్చిందండి. ఇది జస్ట్ నార్మల్ క్వాలిటీ ఉంది. నేనైతే దీన్ని రికమెండ్ చేయను, ఓకే, బట్ చిన్నటివి అయితే నేను కొంచెం సాలిడ్ కోసమే చూస్తాను కాబట్టి నాకు అలాంటివి ఇష్టం ఉంటుంది. కాబట్టి నేను మీకు ఇది నార్మల్గా ఉంది కాబట్టి ఇది ఏమీ లైట్. ఇది కూడా బాగుంది. మళ్ళీ హ్యాండిల్ దీనికి వచ్చిందనమాట. దీంట్లో ఒక దానికి ఇలా వచ్చాయి, ఇక్కడ స్క్రూస్ వచ్చేసాయి, మనం ఫిట్ చేసుకోవడమే ఇట్లాగా లోపలికి పెట్టేసుకుని. సో ఇది బాగుంది. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుందండి. సో మన ఫస్ట్ గిన్నె ఇవి వితౌట్ లిడ్స్ వచ్చేసాయి. ఇది మన రెండోది, మంచి వెయిట్ కూడా ఉన్నాయండి, పర్లేదు. 600 అండ్ సంథింగ్ చేంజ్లో వచ్చింది. సో చిన్న ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి బాగానే ఉంటాయి. ఏదైనా కర్రీ మిగిలిపోయినా, అన్నం మిగిలిపోయినా, ఏదైనా పెరుగు మిగిలిపోయినా, చట్నీలు మిగిలిపోయినా తీసుకోవడానికి అయితే కనుక బాగుంటాయి. ఇంకొక విషయం చెప్తా చూడండి, అంటే డిఫరెంట్ గిన్నెలు ఉన్నప్పుడు పెద్ద హెడేక్ ఏంటంటే కనుక అసలు దేంట్లో ఒక దాంట్లో ఒకటి పట్టకుండా ఉంటాయి. ఇలాంటివి ఏంటంటే మనకి పెద్ద అవసరం లేనప్పుడు ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకున్నాం అంటే ప్లేస్ మస్తు సేవ్ అవుతుంది మనకి. సో మన ర్యాక్స్లో మెయిన్గా, కాబట్టి బెస్ట్ యూజ్. ఇది కూడా టీలు, కాఫీలు అట్లాంటి వాటికైతే కనుక మనం వేడి చేసుకొని చక్కగా పెట్టుకోవచ్చు. ఈ అంచులు కూడా అయితే ఎక్కడా కూడానండి మనకి కోసుకోవడాలు, గీసుకోవడాలు లేవు. ఒకసారి అంచు చూడండి మీరు, చాలా బాగా ఇచ్చాడు అంచు కూడా, నాకు బాగా నచ్చింది అనమాట. ఇది అన్నిటికన్నా కూడా కాస్త పెద్ద బౌలు. 1, 2, 3 బాగుంది, క్వాలిటీ బాగుందండి. 4, 5 నేను క్వాలిటీ బాగోపోతే ముందే చెప్పేస్తాను బాగాలేదు అనేసి. బాగుంది, చక్కగా అయితే కనుక ప్యాక్ ఆఫ్లో మనం మొత్తం అయితే కనుక ఈ విధంగా వచ్చింది.
ఇది కంప్లీట్గా అన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీరు చూడండి, ఏది నచ్చినా కానీ మీరు మిస్ చేసుకోవద్దు. నా డ్రెస్ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కామెంట్ బాక్స్లో కానీ మై డ్రెస్ లింక్ అని పిన్ చేసి పెడతాను. చూడండి, కావాలనుకుంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వచ్చింది, నైస్ వర్క్. సో బెనారస్తో అయితే కనుక మనకి దుపట్టా, లెంతీ దుపట్టా అండ్ విత్ పాకెట్తో అయితే కనుక వచ్చిందనమాట. మనకి బాటమ్కి కూడా తేజస్వి కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. మంచి డ్రెస్ అనమాట. ఇదండి కంప్లీట్ మన వీడియో. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి అయితే కనుక మళ్ళీ కలవడానికి వచ్చేస్తాను. రేపు వెళ్ళిపోతున్నాను నీకు. ఇప్పుడైతే కనుక హ్యాపీ షాపింగ్. అండ్ ఇంకా కూడా ఛానల్కి ఫాలో అవ్వకపోతే ఒకసారి పేజ్ చెక్ చేయండి అండి. ఒకసారి అయితే కనుక చేసి చూడండి, సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారో లేదో. వీడియోస్ మనకి యూజ్ఫుల్ ఉంటాయి అని అనుకుంటే మాత్రం తప్పకుండా పేజ్ని ఫాలో అయిపోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే కనుక మీ వరకు వస్తుంది కాబట్టి మన షాపింగ్ కంటెంట్ రిలేటెడ్ అంతా కూడా మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. ముందు ముందు కూడా షాపింగ్ చేసుకునేదానికి కూడా మన వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.